హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో త్రిబుల్ ఐటీలో మనకి 26 త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి. మరి 26 త్రిబుల్ ఐటీస్లో మరి సేఫ్ స్కోర్ ఎంత రావాలి, మరి మినిమం స్కోరు మ్యాక్సిమం స్కోర్ వచ్చినప్పుడు ఓకే, మినిమం స్కోర్ మనకి ఎంత వస్తే మరి త్రిబుల్ ఐటీలో సీట్ వస్తుందని పేరెంట్స్ ఒకసారి అడుగుతున్నారు. దీనికి త్రిబుల్ ఐటీకి సంబంధించిన జెంట్స్కి అదేవిధంగా ఫీమేల్కి జనరల్కి అండ్ ఫీమేల్కి విడివిడిగా మరి మినిమం కట్ ఆఫ్ స్కోర్. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మరి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మరి వీడియోని క్లియర్గా చూడండి. క్లియర్గా చూడకుండా కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే మరి కామెంట్స్ పెడుతున్నారు. మరి వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్ పెట్టండి. కట్ ఆఫ్ ఎంత ఉంటే మినిమం కట్ ఆఫ్ స్కోరు ఎంత రావాలి. ఆల్రెడీ జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ అయితే 2వ తారీఖున మనకు దగ్గర పెడతాం. మరి ఇది మోటివేషన్గా, దిస్ ఈజ్ జస్ట్ ఫర్ మోటివేషన్ అనమాట. మీకు ఎంత స్కోర్ ఇస్తే మరి త్రిబుల్ ఐటీలో సీట్ వస్తుంది. కొంతమందికి ఎన్ఐటీ కంటే త్రిబుల్ ఐటీలో ఇంట్రెస్ట్ పడతారు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆ పదం కూడా బాగుంటుంది కాబట్టి ఎన్ఐటీ కంటే కొంతమంది ఆ విధంగా పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ కూడా ఆలోచిస్తారు. కాబట్టి మన త్రిబుల్ ఐటీలో ఎంత కట్ ఆఫ్ స్కోర్ ఉందో ఒకసారి చూద్దాం. త్రిబుల్ ఐటీలో సేఫ్ స్కోర్ జేఈ మెయిన్ త్రిబుల్ ఐటీలో మన జేఈ మెయిన్ 2025 త్రిబుల్ ఐటీలో సేఫ్ స్కోర్ ఎంత. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా మనకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అని ఈసీఈ బ్రాంచ్ ఈ విధంగా ఉండటం అయితే జరుగుతుంది. ఈ త్రిబుల్ ఐటీలో ఒక గవర్నమెంట్ త్రిబుల్ ఐటీలో మెకానికల్ ఆ విధంగా ఉంటుంది. కాకపోతే మనకి మోస్ట్ ఆఫ్ ది త్రిబుల్ ఐటీలో 26 త్రిబుల్ ఐటీలో సిఎస్సి బ్రాంచ్ కానీ ఈసీఈ బ్రాంచ్ కొద్దిగా 2-3 బ్రాంచ్లు అటు ఇటు ఉంటాయి. ఇక్కడ త్రిబుల్ ఐటీ చూసారా, మరి జనరల్కి అండ్ ఫీమేల్కి సపరేట్గా కంప్యూటర్ సైన్స్ 96 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 96 మినిమం అమ్మ. ఎక్కువ మరి ఓసీ పిల్లలకి 96.25, ఫీమేల్కి అండ్ జనరల్ ఓసీలో అమ్మాయిలకి అబ్బాయిలకి పెద్ద తేడా ఏం లేదు. ఈడబ్ల్యూఎస్లో చూసినట్టయితే 96.64 ఉంది. మరి ఫీమేల్లో 96.25 ఉంది. జనరల్ ఓబీసీలో చూసినట్టయితే ఓబీసీలో మనకి ఎక్కువ తేడా లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరి ఓబీసీలో పిల్లలకి 99.47, 99.40, ఎక్కువ ఫీమేల్కి ఎక్కువ డిఫరెన్స్ అయితే లేదు. ఇక్కడ సపోజ్ ఇక్కడ మనకి 1%, ఎస్సీ స్టూడెంట్స్లో చూస్తే 1% తేడా ఉంది. ఇక్కడ చూస్తే మరి ఎస్టీలో 80.40 ఉంటే 78.49 ఫీమేల్ కేటగిరీలో మీకు కట్ ఆఫ్ అవుతుంది. ఈసీ చూసినట్టయితే 96.44 వస్తుంది. మీకు మినిమం 96.44 వస్తే 26 త్రిబుల్ ఐటీలు ఎక్కడైనా వచ్చేయచ్చు. మన ఇండియాలో ఆల్ ఇండియా కోటాలో 26 త్రిబుల్ ఐటీలో ఎక్కడైనా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఫీమేల్ కోటాలో 98.44 ఇది 98.44. ఈడబ్ల్యూఎస్లో 92.23, 95.55 వస్తుంది ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ కేటగిరీలో. మరి ఓబీసీ మేల్ కేటగిరీలో 95.73 వస్తుంది. ఫీమేల్ కేటగిరీలో ఓబీలో 95.04 రావటం జరుగుతుంది. జనరల్ కోటాలో మరి ఎస్సీ జనరల్లో 85.44, మరి ఫీమేల్ 84.57. అదేవిధంగా ఎస్టీలో జనరల్ 78.3, ఫీమేల్ 77.4. జస్ట్ మీరు చూడండి 1%, మ్యాక్సిమం 1%, 0.5 పర్సంటైల్ తేడాతో ఉంది. ఎక్కువ డిఫరెన్స్ అయితే నాకు అనిపించలేదు. అదేవిధంగా మనము ఏ కాలేజీలో సపోజ్ ఈ మినిమం కాలేజీలో లీస్ట్ కాలేజీలో ఏ కాలేజీలో ఉండేది చూద్దాము. చూసే ముందు మనము దీనికి సంబంధించిన ఈ మెంటర్షిప్ కూడా స్టార్ట్ చేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మెంటర్షిప్ అయితే జాయిన్. మన మెంటర్షిప్లో జస్ట్ మరి ఓన్లీ జేఈ మెయిన్ అడ్వాన్స్కి 2,000 రూపాయలు అయితే ఛార్జ్ చేయడం జరిగింది స్టూడెంట్స్పై. మనం వేరే వాళ్ళు 3,000, 4,000 కూడా తీసుకుని నేను మినిమం అమౌంట్ అయితే తీసుకుంటున్నాను. అది కూడా తీసుకోకపోతే బాగోదని ఫ్రీగా చేయలేము కాబట్టి తీసుకుంటున్నాను. మరి 2,500 ప్రైవేటు. మరి జేఈ 2025 ఏపీ ఎంసెట్కి అయితే 3,750 రూపాయలు ఎంసెట్. ఎవరైనా ఉంటే ఇది మన వాట్సాప్ నెంబర్, దీనిలో మీరు మెసేజ్ చేయొచ్చు. మెసేజ్ చేసిన తర్వాత మనీ పే చేయాలంటే యూపీఐడి పే చేసిన తర్వాత మీ యొక్క స్క్రీన్ షాట్ను షేర్ చేయాలంటే ఇది ఒక వాట్సాప్ నెంబర్ ఉంది. మన వాట్సాప్కి మార్నింగ్ 6 PM to 9 PM, ఈవినింగ్ 6 to 9 PM మీరు కాల్ చేయొచ్చు. మిగతా టైంలో ఎనీ టైంలో మెసేజ్ చేయొచ్చు. అదే ఇది యూపీఐడి, ఇది మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది క్యూఆర్ కోడ్, మీరు కావాలంటే క్యూఆర్ కోడ్ మీరు వాట్సాప్లో మీరు మెసేజ్ పెడితే నేను క్యూఆర్ కోడ్ సపరేట్గా నేను పంపించడం జరుగుతుంది. మీకు రాకపోతే వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి, జస్ట్ మెసేజ్ పెట్టండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మరి
మరి సార్ గైడెన్స్. కాకపోతే మీరు ఎక్కడైనా ఆల్రెడీ ఎక్కడైనా మెంటర్షిప్లో జాయిన్ అయితే ఓకే, అది కంటిన్యూ చేయండి, ఇబ్బంది ఏం లేదు. మీరు ఎక్కడైనా తీసుకోవాలనుకుంటే వాళ్ళకి తీసుకోండి, ఇబ్బంది లేదు. నాకు తీసుకుని ఎవరు సర్వీస్ కావాలంటే వాళ్ళ దగ్గరికి రండి, ఇబ్బంది ఏమీ లేదు. మనకి ఒకళ్ళ దగ్గర తీసుకుని ఒకళ్ళ దగ్గర తీసుకోకపోయినా ఇబ్బంది లేదు. నేను కూడా మీరు కామెంట్స్ పెడితే నేను సపోర్ట్ చేస్తాను, దానికి కూడా సపోర్ట్ చేస్తాను కామెంట్. కాకపోతే ఏంటంటే మన దగ్గర మెంటర్షిప్ తీసుకుంటే డైరెక్ట్గా మీరు నాతో మాట్లాడవచ్చు, అంతేగాని మరి వేరే వాళ్ళ దగ్గర మెంటర్షిప్ తీసుకుంటే మాట్లాడలేరు కదా. జస్ట్ మెసేజ్కి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. మనం ఏ కాలేజీల్లో ఇప్పుడు వస్తుంది ఒకసారి మనం చూద్దాం. చూసినట్టయితే మన దగ్గర కంప్లీట్ డేటా ఉందమ్మా. కంప్లీట్ IIIT జోసా కట్ ఆఫ్ కానీ, IIT కానీ, NIT కానీ, GFT కానీ అన్ని డేటా ఉంది. ఇప్పుడు ఈ డేటాను బట్టి చూస్తే మనము మీకు ఏ బ్రాంచ్లో రావచ్చు, మరి మినిమం స్కోరు ఆల్రెడీ మనం టేబుల్ చూపించాం, ఆ టేబుల్ ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అందరూ, ప్రతి ఒక్కరు. మినిమం స్కోర్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ చూద్దాం. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ చూసినట్టయితే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ CSE బ్రాంచ్ చూద్దాం. CSE బ్రాంచ్లో మనకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 4 years బీటెక్, అంటే దానిలో వేరే కోర్సులు కూడా ఉన్నాయి, మరి మీకు ఇంటిగ్రేటెడ్ కూడా ఉండటం అయితే జరిగింది. దీనిలో చూస్తే దీనిలో మినిమం ఓపెన్ కేటగిరీలో చూద్దాం. ఓపెన్లో చూస్తే ఓన్లీ ఓపెన్లో చూద్దాం. ఓపెన్లో చూసినప్పుడు మనకి లాస్ట్ వస్తుంది కదా, లాస్ట్ ఇక్కడ చూసినట్టయితే మరి ఇక్కడ 92 ఇది 96.75 దగ్గర ఆగిపోయింది. ఇక్కడ జనరల్ వచ్చేసి 96.75 దాకా ఆగిపోయింది. తర్వాత ఫిమేల్ కూడా 96.64 ఇది 96.64 దగ్గర కట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనకి మణిపూర్లో ఉంది. మణిపూరు సపోజ్ మణిపూరు, అగర్తాల, IIIT అగర్తాల, భోగల్పూర్, ధార్వాడ్, భగల్పూర్, అగర్తాల, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వదోదర క్యాంపస్, IVC ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వదోదర, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాయచూరు, ధార్వాడ్. ఇవి మినిమం ఇది మీకు మంచి స్కోర్ రావాలంటే ఇది ఇక్కడ గుజరాత్, ఇక్కడ కొన్ని కోర్సులు కూడా ఉన్నాయి. ఇదమ్మా. తర్వాత మీకు టాప్ అనమాట, ఇది మణిపూర్లో వస్తుంది. మీకు లాస్ట్ వచ్చేది మణిపూర్. మంచి పర్సంటేజ్ వచ్చిన వాళ్ళకి ఇంకా మంచిది రావటం జరుగుతుంది. కొట్టాయం కానీ, వెస్ట్ బెంగాల్ కానీ ఈ విధమైన రావచ్చు. మరి అదేవిధంగా చూసినట్టయితే మనం EWS చెక్ చేద్దాం. EWS చూసినట్టయితే ఇక్కడ ఇది కూడా మణిపూరే చూపిస్తుంది. లాస్ట్ మీకు మణిపూర్ రావచ్చు. మణిపూర్లో 96.23 చూపిస్తుంది, 96.23. ఇక్కడ 96.64 దాకా రావటం అయితే జరుగుతుంది అమ్మాయిలకి. ఇక్కడ మీకు అగర్తాల ఇది లాస్ట్ మినిమం స్కోరు. అగర్తాల, ఇవి ధార్వాడ్, వెస్ట్ బెంగాల్, ఇక్కడ సీటు వచ్చే అవకాశం అయితే ఉంది మీకు ధార్వాడ్. మరి తర్వాత ఓబీసీ స్టూడెంట్స్ చూసినప్పుడు 21,000 ఫిమేల్, అదేవిధంగా జనరల్కి 18,624 వచ్చిందాం. అంటే ఇక్కడ మరి పర్సంటైల్ ఎంత రావచ్చు అంటే 99.47 దాకా వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి మరి అమ్మాయిలకు వచ్చేసి ఇక్కడ 21,880 మణిపూర్లో వస్తుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేనాపతి మణిపూరు 99.40, అంటే పెద్ద తేడా ఏం లేదు ఇక్కడికి 99.40. ఎందుకంటే ఇక్కడ IIITs కాబట్టి పెద్ద తేడా అనిపిస్తుంది. మరి ఎస్సీ స్టూడెంట్స్కి వచ్చేసరికి మనకి అమ్మాయిలకి వచ్చేసరికి 85.44 అమ్మాయిలకి గర్ల్స్ 85.44 వస్తుంది. ఇక్కడ 44 వస్తుంది. ఇక్కడ అబ్బాయిలకు వచ్చేసి జనరల్ న్యూట్రల్కి వచ్చేసి 85.44, అంటే 1% డిఫరెన్స్ ఉంది. అంటే పెద్ద తేడా, పెద్ద బ్రహ్మాండమైన తేడా అయితే ఏమీ లేదు. ఎస్టీ చూద్దాం. ఎస్టీ కంప్యూటర్ సైన్స్ మరి IIIT మణిపూర్లో అయితే లాస్ట్ వచ్చిందాం. ఇక్కడ అమ్మాయిలకు వచ్చేసి 78.44కి మనకు కట్ అవుతుంది. ఎవరైతే ఉన్నారో మన మరి మెంటర్షిప్ అయితే జాయిన్ అయితే ఇది కంప్లీట్గా మీకు ఏ బ్రాంచ్ వచ్చింది, ఎక్కడ వచ్చింది, IIIT వచ్చిందా, NIT వచ్చిందా, GFT వచ్చిందా, కంప్లీట్గా సపోర్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. కంప్లీట్గా PDF ఫైల్స్ అయితే ఇస్తాను. తర్వాత ఏప్రిల్లో ఏదొస్తే అది ఇస్తాను. ఇప్పుడు వరకు మీరు అనుకోవచ్చు సార్ ఇప్పుడు మరి ఇప్పుడు చేరితే ఎట్లా, ఇప్పుడు చేరే వరకు నేను
జూలై ఆగస్టు వరకు మీరు కాలేజీల్లో చేరే వరకు మన సపోర్ట్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మన స్టూడెంట్స్కి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. నా ద్వారా, నా యొక్క గైడెన్స్ ద్వారా లాస్ట్ ఇయర్ ఐఐటీలో కానీ, ఎన్ఐటీలో కానీ, జిఎఫ్టీలో కానీ అందరూ చాలా మంది స్టూడెంట్, ఒక 100 మంది మనకు మెంటర్షిప్లో లాస్ట్ ఇయర్ 150 మెంబర్స్ అయితే స్టూడెంట్స్ ఉన్నారు వివిధ కాలేజీల్లో లాస్ట్ ఇయర్. మరి చూసినట్టయితే ఇక్కడ అమ్మాయిలకి 78.44, అబ్బాయిలకి వచ్చేసేసరికి 80. ఇక్కడ కొంచెం తేడా అండి, పెద్దగా బీభత్సమైన తేడా అయితే లేదు. ఇక్కడ అబ్బాయిలకి బాగల్పూర్ త్రిబుల్-ఐటీలో రావటమే జరిగింది. కంప్యూటర్ సైన్స్ త్రిబుల్-ఐటీ బాగల్పూర్లో వచ్చేసింది. ఇక్కడ మణిపూర్, ఇవన్నీ వెస్ట్ బెంగాల్ ఇవి లాస్ట్గా స్టూడెంట్స్ చూజ్ చేసుకుంటున్నారు. అంటే అవి మంచిగా చెడ్డ అనేది ఐఎమ్ నాట్ షూర్. దీన్ని మనం లాస్ట్ ర్యాంక్గా మనం చూడవచ్చు. మరి అదేవిధంగా ఈసీఈ చూద్దాం ఒకసారి. మరి ఈ వీడియోలో అన్ని చూపించలేకపోతాను, ఇంకా బ్రాంచెస్ అయితే ఉన్నాయి కాబట్టి. సపోజ్ ఓన్లీ సిఎస్సి, ఈసీఈ ఎవరైతే మన మెంటర్షిప్ జాయిన్ అయితే మిగతావి కూడా నేను వాళ్ళకి డేటా ప్రొవైడ్ చేయగలను. సపోజ్ ఇక్కడ చూసినట్టయితే చూసినట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ డేటా ఉంది. ఇవన్నీ ఈచ్ వన్ డేటా ఇచ్చేస్తే మనకి వీడియో లెంతీ అయిపోయింది కాబట్టి ఎవరైనా మరి మీరు కామెంట్ చేయండి, మరి మీకు ప్రొవైడ్ చేస్తారు డేటా. మన మెంటర్షిప్ అయితే జాయిన్ అయితే మరి ప్రొవైడ్ చేస్తుంది. ఓపెన్లోకి వచ్చినట్టయితే ఈసీఈ ఓపెన్ స్టూడెంట్స్ ఈసీఈ చూసినట్టయితే ఇక్కడ అమ్మాయిలకి 95.64 దాకా రావటం అయితే జరిగింది. 95.64 వచ్చింది. అబ్బాయిలకి వచ్చి ఇది జనరల్ న్యూట్రల్ వచ్చి 96.44 అమ్మ. ఇక్కడ పెద్ద తేడా ఏం లేదు, పెద్ద బీభత్సమైన తేడా లేదు. ఇక్కడ చూసినట్టయితే మీకు మణిపూర్లో శానాపతి వస్తుంది, మరి బాగల్పూర్, ధార్వాడ్, వెస్ట్ బెంగాల్, బేగల్పూర్ ఇవన్నీ తిరుచి ఇలా 41 కొంచెం మణిపూర్తో ఆగిపోతుంది. మనకి బాగల్పూర్, ధార్వాడ్ దగ్గర ఆగిపోతుంది. మరి ఈడబ్ల్యూఎస్ చూద్దాం ఒకసారి. ఈసీ చూసినట్టయితే ఇక్కడ మరి ఇది కూడా మణిపూర్తోనే మనకి కట్ ఆఫ్ ఆగిపోతుంది. ఇక్కడ అమ్మాయిలకు వచ్చేసి 95.55 అమ్మ, 95.55. అది ఆ టేబుల్ నుంచి మనం తీసుకున్నాం. 92.23 అబ్బాయిలకి 23. అంటే ఇక్కడ కొద్దిగా డిఫరెన్స్ 3% కొద్దిగా తేడా ఉంది అంతే, అంతకుమించి. సపోజ్ వీళ్ళకి ఒక 3000 3K ర్యాంక్ అయితే డిఫరెన్స్ ఉంది కాబట్టి మనకి జరుగుతుంది. తర్వాత ఓబీసీ చూద్దాం. మరి ఓబీసీ చూసినప్పుడు ఇక్కడ అమ్మాయిలకి న్యూట్రల్కి వచ్చి అమ్మాయిలకి వచ్చి ఇక్కడ అమ్మాయిలకి 95.04తో కట్ అవుతుంది. అంటే మీ బూస్టింగ్ చేసుకొని వీడియో చేయటం వల్ల ఉపయోగం ఏంటంటే ఏప్రిల్ సెషన్లో మంచి మార్క్స్ వస్తాకి. సపోజ్ ఒక అమ్మాయికి 94 వచ్చింది, 91% వస్తే మీకు మణిపూర్లో రావడానికి ఛాన్స్ ఉంది. తర్వాత అమ్మాయికి 95.04 ఓబీసీ, ఇక్కడ 95.73 అబ్బాయిలకి. పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు, 95.73కి కట్ అయింది. మీరు నోట్ డౌన్ చేసుకుని మరి బుక్ తీసుకుని నోట్ డౌన్ చేసుకుని. మరి ఎస్సీ స్టూడెంట్స్ విషయానికి వస్తే మరి ఫీమేల్ కేటగిరీలో 84.50 ఇక్కడ 84.5%కి మీకు ఇక్కడ సీట్ రావడం. ఇది మీకు ఆల్రెడీ ఈ క్యాలిక్యులేషన్స్ మారిపోతాయి. మీకు ఏప్రిల్ సెషన్లో కానీ మంచి పర్సంటైల్ వస్తే ఒక స్టూడెంట్కి ఈ క్యాలిక్యులేషన్స్ మరి అతనికి ఐఐటీలో కూడా రాయిపోతుంది. జేఈ అడ్వాన్స్ రాసేసి May 18th ఎగ్జామినేషన్ ఉంది పేపర్, అవి అక్కడే వచ్చేస్తాయి, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఎస్సీ న్యూట్రల్లో వచ్చేసి 85. చూడండి ఇక్కడ 85.4, 1% తేడా ఉంటుంది అంతే, అంతకుమించి పెద్ద విభత్సమైన బ్రహ్మాండమైన ఉండేది. మరి వీళ్ళకి ఎస్సీ స్టేట్స్ కూడా మణిపూర్, బాగల్పూర్, ధార్వాడ్, ఉత్తరప్రదేశ్, కోటా, రాజస్థాన్లో ఉండటం అయితే జరుగుతుంది. మరి అదేవిధంగా వేరే బ్రాంచ్ చూద్దాం. మరి ఎస్టీస్ ఒకసారి చూద్దాం. ఎస్టీ స్టూడెంట్స్కి ఎంత అవైలబుల్ మన దగ్గర డేటా ఉందమ్మా, కంప్లీట్ డేటా ఉంది. ఇవన్నీ ఇంకా బ్రాంచెస్ ఉన్నాయి, అన్నీ నేను చూపించలేకపోతాను వీడియోలో, అన్నీ చూపించలేము కదా. మరి 1 అవర్ పట్టవచ్చు, చెప్పలేము మనం. అందుకని మరి ఇక్కడ 70 అమ్మాయిలకి నాకు తెలిసి ఇక్కడ 78 ఇక్కడ కట్ అవుతుంది. ఆల్రెడీ ఆ టేబుల్ ఇచ్చాను కదా, 77.46 దాకా వచ్చేస్తుంది. అబ్బాయిలకి వచ్చి 78 ఇక్కడ 78.30 వస్తుంది. మరి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మనకి కంప్లీట్ డేటా ఉందమ్మా మన దగ్గర. ఇక మరి ఆల్రెడీ మేము చెప్పినట్టు అన్ని బ్రాంచెస్ ఉన్నాయి మన దగ్గర. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కూడా ఉంది. దీని కట్ ఆఫ్స్ కూడా నియరెస్ట్గా ఉంటాయి, కాకపోతే వీడియోలో అన్నీ చూపించలేము. సపోజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఉంది చూడండి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా
ఇక్కడ బ్రాంచెస్ వైజ్గా అన్నీ మరి ఓపెన్లో కానీ పిల్లలకి మరి అన్నీ ఉండటం జరుగుతుంది. మరి ఫస్ట్ అయితే స్మాలెస్ట్కి వెళ్తే మరి ఇక్కడ రాంచీలో జాయిన్ అవుతున్నారు పిల్లలందరూ కూడా. ఏంటంటే రాంచీ, అలహాబాద్ టాప్, గ్వాలియర్. మరి నేనైతే లాస్ట్ కట్ ఆఫ్ సేఫ్ స్కోర్ చూపించాను. లాస్ట్ అలహాబాద్, గ్వాలియర్, రాజా కోస్తాన్ ఇవి మంచిగా చూపిస్తున్నారు. ఇండియన్ పూణే కూడా చూపిస్తాను. మీరు IIITలో కొద్దిగా ఫీజెస్ అంటే కొద్దిగా మరి IIT కర్నూలు, IIIT కర్నూలు అయితే ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. 2-3 IIITలో SC STకి ఫీజు మీద మిగతా అంతా అమౌంట్. ఇక్కడ శ్రీ సిటీ లాంటిది కాస్ట్లీగా ఉంటుంది శ్రీ సిటీ కూడా. ఇది స్టూడెంట్స్ మరి పేరెంట్స్ ఇది సేఫ్ స్కోర్ అనమాట. ఈ స్కోర్ వస్తే మీకు ఏ IIITలోనైనా వచ్చేస్తుంది. 26 IIITలు ఉంటాయి. 26 IIITలో మీకు JEE మెయిన్ జనవరి సెషన్ ఉంది కదా, ఆ సెషన్ బట్టి చూసుకుంటే మీకు ఈ యొక్క వీడియో చేయటం ఏంటంటే కొంత తక్కువ వచ్చిన వాళ్ళకి కొద్దిగా బూస్టింగ్ ఉంటుంది. రెండోది పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ కొంతమంది ఇది మనకు IIIT వచ్చింది, వీఆర్ హ్యాపీ, వీఆర్ సేఫ్ సైడ్ అని కాన్ఫిడెన్స్ ఉంటుంది. 2 విషయాలు, ఒకటి బూస్టింగ్ వస్తుంది, కొంతమంది బోర్డర్లో ఉంటారు రెండోది కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. కాన్ఫిడెన్స్ కోసం ఒకటి బూస్టింగ్ చేసుకుంటారు ఏప్రిల్ సెషన్ తర్వాత మీరు బూస్టింగ్ చేసుకునేది నేనేం ఆ విషయం చెప్పను. జస్ట్ మనం కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే చెప్తాను. తర్వాత ఒకటి బూస్టింగ్, రెండోది కాన్ఫిడెన్స్. పేరెంట్స్ కానీ మరి స్టూడెంట్స్కి కానీ కాన్ఫిడెన్స్, అమ్మ నాకు ఇక్కడ IIIT శ్రీ సిటీ రావచ్చు, IIIT కర్నూలు రావచ్చు, IIIT కాంచీపురం, అలహాబాద్, ఇలా గ్వాలియర్, ఇలా మంచి IIITలో రావచ్చు. మాకు NIT రాకపోతే IIIT వస్తుంది అన్న ఒక కాన్ఫిడెన్స్, ఒక భరోసా ఉండడానికి వీడియో చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ప్లీజ్ లైక్, షేర్ మై ఛానల్. Please like, share, subscribe my channel. This is me Ravi Kumar sir from Davir Academy. Thank you. Bye.